పెద్దల్ని పశువుల్ని ఆ వృక్షాలని అన్నింటినీ కూడా మనం ప్రతిదాన్ని కూడా మనం గౌరవించడం, ఆ వాటి తల్లి ఆశీస్సులు తీసుకోవడం, వాటిని మనం పూర్తిగా వాటిని కాపాడడం అనేది మన హిందూ ధర్మంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. అటువంటి మన సాంప్రదాయాన్ని ఇప్పుడున్న పిల్లలు అందరికి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల మన తాలూగా జీవన విధానం ఏమిటి, ఆ జీవన విధానంలో మన పిల్లలు పాత్ర ఏంటి అని మర్చిపోతున్నారు. పాశ్చాత్య దేశాలు 100 సంవత్సరాలు ప్రపంచిన తర్వాత నేను తెలిసినట్టు మర్చిపోయారు. అటువంటి దాంట్లో మనం పునరుద్ధరించాలి. ఆ పునరుద్ధరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. అదే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఇటువంటి మన ధార్మిక సంఘాలన్నింటినీ కూడా ఆ మెరుగు కలిపి ఇటువంటి భావనలు పెంపొందించాలని కూడా కోరుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే హిందూ మతం తన గొప్పతనాన్ని, హిందూయిజం అటువంటి భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి. అందరికీ మనం అటువంటి మన సంస్కృతిని పిల్లలకి తెలియజేయాలి. అటువంటి